మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు కీర్తనల గ్రంథము 18వ అధ్యాయము 27వ వచనం. శ్రమపడు వారిని నీవు రక్షించెదవు, గర్విష్ఠులకు విరోధివై వారిని అణచివేసెదవు. ప్రియ దేవుని బిడ్డలారా, కష్టపడుతూ పని చేస్తూ బ్రతికే వారిని ఎటువంటి సమస్య నుండైనా, ఎటువంటి నష్టము నుండైనా, ఎటువంటి శ్రమ నుండైనా దేవుడు స్వయంగా ఆయనే రక్షిస్తాడు మనల్ని. అయితే ఎవడైతే గర్వపడుతూ విర్రవీగుతూ ఉంటాడో వాణ్ణి ఆయనే అణిచివేస్తాడు కూడా. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, గర్వము మనల్ని నాశనానికి నడిపిస్తుంది. కాబట్టి గర్వం జోలికి మనం వెళ్ళకోకుండా మన కష్టాన్ని మనం నమ్ముకుందాం. మనం శ్రమ ఎప్పుడైతే మనకు కనబడుతుందో ఆ రోజు మనము ముందరికి వెళ్తున్నట్టు, విజయానికి దగ్గరగా వెళ్తున్నట్టు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, శ్రమ పడేవారిని, కష్టపడేవారిని, నష్టపోయేవారిని దేవుడు ఎప్పుడు చూస్తూనే ఉంటాడు. ఆయన ప్రతి ఒక్కరిని, శ్రమపడేవారిని, నష్టపడేవారిని, కష్టపడేవారిని ఆయన రక్షించునుగాక. ఆమేన్. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థించుకుందాం. దేవా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. మాలో ఎటువంటి గర్వమున్నా యేసు నామములో కొట్టివేసి శ్రమపడే తత్వాన్ని, కష్టపడే తత్వాన్ని, నష్టపోయిన నిలబడే తత్వాన్ని ఇచ్చి నీ చేతుల ద్వారా రక్షింపబడే కృపనివ్వమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.